హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. దసరా నవరాత్రులు 7 నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో భాగంగా ఈవేళ పాల తాలికల పాయసం గురించి చూద్దాము. వినాయక చవితికి చేసుకుంటాము. అలాగే ఈ దసరా నవరాత్రుల్లో కూడా ఈ పాయసం చేసి పిల్లలం పెద్దలం అందరం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం అందరం కూడా ప్రసాదంగా తీసుకుందాము. ఇక్కడ చూడండి, పాల తాలికలను చేసుకోవడానికి మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో బియ్యపిండి, ఒక కప్పు బియ్యపిండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో అది కలుపుకుని చల్లారిన తర్వాత మనకు పాల తాలికలను చేసుకుంటాము. అలాగే కొంచెం పిండి తీసుకొని వాటర్ వేసేసి చిక్కదనం కోసం అనేది ఆ మిక్చర్ రెడీ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి బెల్లం తీసుకొని బెల్లం జస్ట్ మునిగేంత వరకు వాటర్ పోస్తే చాలండి. ఆ బెల్లం అంతా కూడా మనకు కరగాలి, చిక్కబడక్కర్లేదు. జస్ట్ పాకంలా అయితే చాలు. పాకం చిక్కని అక్కర్లేదు మనకు. ఇలా జస్ట్ బెల్లం కరిగితే చాలు. దాంట్లో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. అలాగే యాలక్కాయలు కూడా వేసుకోవాలి. ఈ శనగపప్పు అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కలుపుకోండి, లేకపోతే తక్కువ. అలాగే కొంచెం జస్ట్ సాల్ట్ వేసానండి నేను, ఎందుకంటే ఏ స్వీట్ అయినా కానీ వెగట్ రాకుండా ఉండాలంటే సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి కలిపేసుకున్నాను. అలాగే 1 అవర్ ముందు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం. ఆ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా తీసుకొచ్చేసి ఈ పాకంలో వేసేసేసి చక్కగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పాకం మొత్తం చక్కగా చిక్కబడుతుంది. ఈ సగ్గుబియ్యం కూడా చక్కగా బాగా ఉడికి ఉబ్బుతాయి మీకు చూడండి. అప్పుడు ఈ పాల తాలికలను తీసుకొచ్చేసి దాంట్లో వేసేసేయాలి. వేసిన వెంటనే ఎప్పుడు గరిటె పెట్టద్దు. ఒక 10 మినిట్స్ కనుక అలా వదిలేసేస్తే మీకు పాల తాలికలు కూడా చక్కగా పాయసం బెల్లం పాకంలో చక్కగా ఉడుకుతాయి. అప్పుడు మీరు జస్ట్ టెస్టింగ్ కోసం ఒక పాల తాలిక తీసుకొని ఒక గరిటెతో దాన్ని తుంచి చూడండి. కట్ చేస్తే మీకు చక్కగా విరిగిపోవాలి. విరిగిపోయిందంటే చక్కగా మనకు తాలిక ఉడికిపోయినట్టే. ఆల్రెడీ మనము ఉడకబెట్టిన పిండే కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. పాల తాలికలు ఒక 10 మినిట్స్లోనే చక్కగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత చూడండి, స్టవ్ ఆఫ్ చేసే ఈ చిక్కగా పెట్టుకున్న ఉంది కదా, చిక్కదనం కోసమేనండి. బియ్య పిండిలో కలిపి పెట్టాం మనం. అది చిక్కదనం కోసమే దీంట్లోకి యాడ్ చేస్తాం మనం. యాడ్ చేసేసి బాగా కలపండి. జస్ట్ ఒక 2 మినిట్స్ కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆన్లో ఉంచొద్దు. ఇంకా మనకేమవుతుందంటే ఇది మొత్తం చల్లారాలి. ఇదంతా కూడా చల్లారాలి. చల్లారిన తర్వాత పాలు పోసుకుంటేనే మనకు పాయసం అనేది విరిగిపోకుండా వస్తుంది. నేను ఆల్రెడీ పాలు అనేది కాసేసి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా మనకు పానకం కూడా చక్కగా, బెల్లం పాకం కూడా చక్కగా చల్లారిపోయింది. సో ఈ పాలను తీసుకొచ్చేసి ఈ బౌల్లో కలిపేసేసానండి. చూడండి, చక్కగా అన్నీ మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుంటాం. మీకు కన్సిస్టెన్సీని బట్టి చూసుకోవచ్చు. పాలు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కూడా ఉన్నాయి కదా, నేతిలో వేయించాలి. ఫ్లేవర్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. అన్నీ తీసుకొచ్చేసి కలిపేసాం కదండి. చూడండి, ఇక్కడ చక్కగా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. అమ్మవారికి పెట్టచ్చు. అమ్మవారికి ఇష్టమైన పాల తాలికల పాయసం. మీ అందరికీ కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.